ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజనోవా కొనిదెల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడ్డందుకు ఆమె తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి తలనీలాలు సమర్పించారు. అనంతరం తిరుమలకు వచ్చిన భక్తులకి ఒక పూట అన్నదానం కోసం తన కొడుకు మార్క్ శంకర్ పేరిట 17 లక్షలు విరాళం కూడా సమర్పించారు. రష్యాలో జన్మించిన అన్నా లెజనోవా పుట్టుకతో క్రిస్టియన్ అయినప్పటికీ గుండు చేయించుకోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చాన్యాంశంగా మారింది. ఇదే సమయంలో మహిళలు పుణ్యక్షేత్రాల వద్ద తలనీలాలు సమర్పించడం సరికాదు అనే అభిప్రాయం సైతం బలంగా వినిపిస్తోంది. అయితే అన్నా లెజనోవా గుండు చేయించుకున్న ఫొటోస్, వీడియోస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై కొందరు తల్లి ప్రేమ, దేవుడిపై భక్తి అని కామెంట్ చేస్తుండగా మరికొంతమంది కొందరు మాత్రం మహిళలు గుండు గీయించుకోవడం తప్పని కూడా చెబుతున్నారు. అయితే ప్రవచనకర్తలు గరికపాటి, అనంతలక్ష్మి వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ ముత్తైదువులు తిరుమలలో 3 కత్తెరలు ఇస్తే సరిపోతుంది, గుండు చేయించుకోవద్దంటూ మాట్లాడారు. ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశం పెద్ద రచ్చగా అయితే మారింది. ఇక మహిళలకు తలనీలాలు ఇవ్వొచ్చా అనే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి మాట్లాడిన వీడియోను మరికొంతమంది పోస్ట్ చేస్తున్నారు. అందులో ఆమె ప్రసంగిస్తూ, నా అహంకారం అంతా వదులుకుంటున్నాను. భగవంతుడు ఇచ్చిన అలంకారం జుట్టు, ఆ జుట్టును నీకిచ్చి అందాన్ని వదులుకుంటున్నాను, అహంకారాన్ని వదులుకుంటున్నాను అనేది ఆడవాళ్ళ జుట్టు ఇవ్వడంలో ఉన్న పరమార్థం. నీ దయ కోసం ఇంతకన్నా కిందకు పడలేను అని అనంతలక్ష్మి చెప్పిన మాటలని పోస్ట్ చేస్తున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం పెద్ద చర్చగా మారింది. అయితే ఈ పోస్ట్కి చెక్ పెట్టేందుకు జనసైనికులు రంగప్రవేశం చేశారు. కేసీఆర్ సతీమణి శోభ గతంలో తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన వీడియోను బయటపెట్టారు. 2023 అక్టోబర్లో తిరుమలకు వెళ్లిన కేసీఆర్ సతీమణి శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అప్పుడు లేవని నోరు ఇప్పుడెలా లేస్తుందని జనసైనికులు సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు.